అందుకనే కొన్ని విషయాలు కొన్ని పరిస్థితుల్లో నేనేమంటానంటే మనకేమి ఇవ్వాలో దేవునికి తెలుసు. మనకేం తెలవాలో తెలుసా? నా దేవుడు నాకు మంచిదే ఇస్తాడని మనం నమ్మాలి. హల్లెలూయా. గొంతెమ్మ కోరికలు మనకెందుకు? గొంతెమ్మ కోరికలు మించింది మనం ఎందుకు అడగాలి దేవుణ్ణి? ఏది అవసరమో, ఎంత మన పిల్లలకి ఎప్పుడు అవసరమో, ఏది అవసరమో, ఎంత అవసరమో, ఏది ఎతికి ఇవ్వాలో మనకు తెలిసినప్పుడు మనం ఆయన పిల్లలు అయ్యాం కనుక మనకి ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో ఆయనకి తెలవదా? హల్లెలూయా. అందుకని నేనేమంటానంటే మనకేం తెలవాలంటే 100కి 100 పాళ్ళు నా దేవుడికి నా గురించి అన్నీ తెలుసు, నాకు ఆయన ఏది చేసినా మంచిది అనుకోవాలి. ఇలా 1,00,000 రూపాయల ఆశీర్వాదం వచ్చినా సంతోషంగా ఉంచాలా, ఏదైనా కష్టం వచ్చి మీద పడినా అదే సంతోషంతో ప్రార్థన చేయాలి. మరోచాటు వాక్యంలో ఉంది, శ్రమల యందు కూడా నేను సంతోషిస్తున్నాను అన్నారు భక్తులు. పౌలు శీల లాంటి వారు చెరసాల్లో పడ్డా కూడా ఏడుతా కూర్చోాలా, చక్కగా దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ పాటలు పాడుతూ మహింపరిచారంటే. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఇది అలవాటు చేసుకోవాలి.